సరే సరే. నా ప్రార్థన ఆలకింపుము యెహోవా, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. కష్టదినమున నాకు విముఖుడై ఉండకు. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమేము. ప్రియమైన వారులారా, కీర్తనకారుడు దావీదు రాసినటువంటి అమూల్యమైన సత్యాలు ఇవేనా. ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అని ప్రార్థన. కష్టదినమున నాకు విముఖుడవై దూరంగా ఉండొద్దయ్యా. ఈ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నీవు దూరంగా ఉండొద్దని, నా ప్రార్థన ఆలకించమని, నా మొర ఆలకించమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడి త్వరపడి నాకు ఉత్తరము. పొగ ఎగిరిపోనట్టుగా నా దినములు ఎగిరిపోవచ్చున్నవి. అంటే తాను ఎంతటి వాడో అర్థం చేసుకున్నాడు. మా దినాలు నువ్వు బెత్తటంత చేసావయ్యా, మా ఆయుష్కాలం చాలా తక్కువగా చేసావు. కాబట్టి పొగ ఎగిరిపోవున్న పొగ ఎంతసేపు ఎగిరిపోద్దా, అలాగా మా జీవిత దినాలు ఎగిరిపోతున్నాయ్యా అని మాట్లాడుతాడు. ఎండిపోయిన గడ్డి వల్లే ఉన్నామని మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత పొయ్యిలో కాలిపోయినది మా ఎముకలో కాలిపోయి ఉన్నవి అంట. పొయ్యిలోనది ఎలా కాలిపోద్దో అలా నా ఎముకలన్నీ కూడా కాలిపోయినాయని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంత వేదంతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మనం కూడా అన్ని విషయాల్లో వెలుపుగా ఉండి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు దూరంగా ఉంటాడని అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడు మనకు సమీపమని ఉన్నాడు, కానీ దూరస్తుడు కాదని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దావీదు కూడా అన్నాడు, అయ్యా కష్టదినాన నాకు విముఖుడుగా ఉండొద్దు, దూరంగా ఉండొద్దు, నాకు నీవు ముఖాన్ని దాచుకోవద్దని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అలానే ప్రియమైన వాళ్ళారా, ఒక దినాన అబ్రహాం భార్య షారాకు చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు తను దాసురాలైనటువంటి ఐగుప్తు దాసురాలైన హాగర్నిచ్చి తన భర్తకు వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు మరి వారిద్దరికి ఇష్మాయిల్ అనే సంతానం కలుగుతుంది. ఇష్మాయిల్ సంతానం కలిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా, పని మనిషి దృష్టికి యజమానురాలు తక్కువగా కనపడతా ఉంది, తీసేస్తా ఉంది. నువ్వు గొడ్రాలు, నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడనే సంతోషంతో ఆయన చేస్తుంది. ఈ అమ్మాయి సంతోషిస్తుంది, తన యజమానురాలని షారాను దుఃఖ పెడతా ఉంది, తీసివేస్తూ ఉంది. అలాంటి సమయంలో అంట మరి ఆమెనంట తరిమి వేసిందంట. ఇంట్లోంచి బయటికి నెట్టేస్తే ఈమె పారాను అరణ్యంలో వెళ్తా ఉందంట. అరణ్యంలో వెళ్తా ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, అరణ్యం కాబట్టి పిల్లరా ఉన్న నీళ్ళన్నీ కూడా అయిపోయినాయి అంట. బాబు ఏమో ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లడు ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు అంట ఆ బాబుని అంత దూరం పడేసి ఈమె కూడా దేవునికి మొరపెడుతూ ఉందంట. ప్రభువా, చూద్దామా ఆ మాటలు. అయ్యా కష్టదినాన దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటారు, కానీ దేవుడు సమీపంగా ఉన్నాడని అర్థం పిల్లలు. ఒకసారి చూద్దాం, ఆ మాటలు చదువుదాం. ఇరవై 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయంలో 17 వచనంలో చూద్దాం. బెర్షెబ అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. బెర్షెబ ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఆ పిల్లవాడిని చావును నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఏం చేస్తుందంటమ్మా? ఎలుగెత్తి దేవునికి ఏడుస్తుంది. కాబట్టి దావీదు కూడా అంటున్నాడు, అయ్యా కష్టదినాన నాకు విముఖుడుగా దూరంగా ఉండొద్దు అని చెప్పేసి నా మొర నీ యొద్దకు చేరనిమ్మని ప్రార్థన చేస్తున్నాడు.
అలానే హాగరు కూడా ఏం చేసిందంటే ఆ బాబుని కొంచెం దూరం తీసుకెళ్ళి ఒక పొద దగ్గర పడవేసి దేవునికి 2 చేతులు ఎత్తి ఏడుస్తూ ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. పెద్దగా ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంది. ఏమని? నా ఎదుట ఎలుగెత్తి ఏడ్చిను, అంత దూరం వేసి దేవుడు ఈ చిన్నవాని మొర వినెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పిల్లవాని చావుని నేను చూడలేననుకొని ఇంటి మీద దూరం వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆ సమయంలో ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది హాగరు. అలానే ప్రియమైన వాళ్ళ మనం కూడా దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటాం కష్ట సమయాలలో మనం, కానీ దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉండేటువంటి ఆయన కాదు, సమీపంగా ఉండేటువంటి దేవుడు అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎలుగెత్తి ఏడ్చినప్పుడు అంట ఆ దేవుడు అంటున్నాడు కదా, ఒక మాట ఏమంటున్నాడంటే ఆ పిల్లవాడిని మొర ఆయన వినెను. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? ఎవరి మొర? హాగరు మొర విన్నాడో లేదో కానీ పిల్లవాడిని ఏడ్పు దేవుడు విన్నాడు. కాబట్టి చిన్నవాణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగను పిలిచి, ఆగను మీకు ఏమి వచ్చినది, భయపడకును, ఈ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వారి స్వరం విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతలు పట్టుకోను, వారిని గొప్ప జనముగా చేసిన ఆమె. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాడిని త్రాగనిచ్చు. దేవుడు ఆ చిన్నవానికి తోడై వెళ్ళాడు. అతను పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం నుండి వెలుకాడాడు. అతను పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో స్త్రీని ఇచ్చి అతను పెళ్లి చేసేది. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలుగా, దేవుని వాక్యం ఉంటుంది కష్ట సమయంలో ఎప్పుడు కూడా దేవుడు మనకు దూరంగా ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడని దీని భావం. హాగరు దోసివేయబడింది, నెట్టివేయబడింది. మరి శారా ద్వారా వెళ్ళగొట్టబడి అరణ్యంలో వెళుతూ ఉంది. తీసుకొచ్చిన నీళ్ళని కూడా ఒడ్డులో నీళ్ళని అయిపోయింది. ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, దాహంతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తుంటే బాబుని ఒక పొద కింద అక్కడ పడవేసి దేవుని వైపు చూస్తూ ఎలుగెత్తి ఏడుస్తూ ఎలుగెత్తి మొరపెడతాం. మనం కూడా సమయం కష్టం వచ్చినప్పుడు అంట ఎలుగెత్తి దేవునికి మొరపెట్టే బిడ్డగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన ఆలకించడం లేదా? ఆఖరి ప్రార్థన విన్నాడు. ఆ పిల్లవాడిని మొరను కూడా దేవుడి విని దేవుని దూత వచ్చేసి ఆ దేవుని దూత అంటారు కదా, ఆఖరి నీకేమొచ్చింది, నువ్వే పిల్లవాడిని ఎత్తుకోమని చెప్పేసి ఆ దేవుని దూత బలపరుస్తావు. అక్కడంటే అరణ్యంలో నీటి ఊటను పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ నీటిని అరణ్యంలో అంటే ఎడారిలో నీరు ఉంటుందా? అంత ఇసుకే ఉంటుంది, కానీ నీరు కొంచెమైనా దొరుకుతుంది కదా. అంటే దేవుడు సర్వశక్తిమంతుడని మనకు అర్థం. అరణ్యంలో కూడా ఎడారిలో కూడా నీటి ఊటను పుట్టించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లవాడి కోసం ఆ తల్లి పెట్టిన మొర విని ఆ ఏడ్పుడు విన్న దేవుడు ప్రియమైన వాళ్ళగా అరణ్యంలో ఎడారిలో కూడా నీటి ఓటును కలుగు చేసేసి, అంటే మన జీవితం కూడా ఎడారి లాంటి అనుభవంలో వెళ్తున్నప్పుడు. ఎడారి అంటే అన్ని కష్టాలని, అక్కడ నీళ్లు దొరకదు, ఆహారం దొరకదు, ఆ కనుచూపు మేరలో గరి దొరకదు, ఎంతో కష్టాలతో ఉన్నటువంటి పరిస్థితి ఎడారి. అలానే మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళగా ఈ ఎడారి అనుభవం అంటే అన్ని కష్టాలతో వెళ్తున్నాను. ఎటు చూసిన వ్యాధులు, ఎటు చూసిన బాధలు, ఎటు చూసిన కరువు కంటం, ఎటు చూసిన అసలు నిరీక్షణ లేదు, దరి దొరకనటువంటి పరిస్థితి. అలాంటి స్థితి ఎడారి అనుభవం. ఆ ఎడారి అనుభవంలో కూడా నువ్వు మౌనంగా ఉండకుండా దేవునికి ఏం చేయాలంట? ఎలుగెత్తి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని నీ ఎడారి జీవితాన్ని కూడా ఏం చేస్తాడంట? మంచిగా బయలుగా మార్చగలిగిన వాడు, దీవించగలిగిన వాడు మన ప్రభు. అయితే మనం
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటారు? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. నీ కష్టంలో నువ్వు దుఃఖపడి నిద్రపోకుండా నీ కష్టంలో దేవుని వైపు ప్రార్థించే అనుభవంలో నీ దేవుని నమ్ముకొని ఉండాలి. రెండవది దేవునికి మొరపెట్టాను, ప్రార్థించాను. ఆ ప్రార్థనలో కూడా మొర అంటే ఎలుగెత్తి ఏడవటం. నీ కష్టం వచ్చినప్పుడు అలాగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలోచించి కదా నీ జీవితం ఎడారి అనుభవంలో ఆయన నీటి ఊటలు పెట్టించి, అంటే ఎవరు చేయలేని అద్భుత కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు కదా. ఎడారిలో నీటి ఊటలను కలుగు చేసిన వాడు మన జీవితంలో కూడా అలాంటి సంతోషకరమైన అనుభవాన్ని కలుగు చేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు. ఆయనే మనలను ఈ శ్రమలకు అనుమతిస్తున్నాడని దుఃఖపడి దేవునికి దూరం అవుతూ ఉంటాడు. అలా ఉండకూడదని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. హాగర్లాగా ఆ అరణ్యంలో కూడా దేవునికి మొరపెట్టాడు. అంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలో కూడా దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టాడు. ఎలుగెత్తి వెళ్ళివాడు. తప్పకుండా ఆ పిల్లవాడిని మొర విన్నాడు దేవుడి స్తోత్రం. పిల్లవాడిని మొర విని అద్భుతం చేశాడు. ఎడారిలో నీటి ఓటను గుర్తించాడు. అక్కడ ఏం చేశాడంట? వారి దాహాన్ని తీర్చాడు. మన దాహాన్ని కూడా తీర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. మరొక చోట మరొక మొరను గురించి విన్నాం. వీళ్ళ ఆదికాండమే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం. 10వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేస్తున్నాడ? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. ఎవరు ఈ రక్తం? ఎవరిది? నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నాకు మొరపెడుతుంది. రక్తం మొరపెడుతుంది. ఎవరు మొరపెడుతున్నారంట? ఆదామునకు 2 మొదటి సంతానం కయ్యూను, రెండవ సంతానం హేబెల్. కయ్యూను హేబెల్ 2 పిల్లలు ఇచ్చాడు దేవుడు. ప్రథమ సంతానం భూమి మీద ఆది మానవులైన ఆదాము అవ్వలకు కలిగిన మొదటి సంతానం కయ్యూను. రెండవ సంతానం హేబెల్. అయితే కయ్యూనేమో పొలం పనిచేసుకునేవాడు, వ్యవసాయం చేసేవాడు. హేబెల్ ఏమో గొర్రెలు ఉన్నాయి, అవి కాల్చుకుంటూ జీవనం గడిపేవాడు. గొర్రెల కాపరి అని. అయితే ఒక దినాన్న ప్రియమైన వాళ్ళ దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు కయ్యూనేమో తన పంటలో కొంచెం తీసుకొచ్చి బలిపెట్టి మీద పెట్టాడు. హేబెల్ అయితే ఏం చేశాడంటే వాళ్ళ మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లలలో శ్రేష్టమైనవి ప్రథమమైనటువంటి ఫస్ట్ సంతానమైన ప్రథమమైనటువంటి గొర్రెలను తీసి వాటిలో ఇంకా బలిసిన వాటిని తీసుకొచ్చి వధించి బలిపెట్టి పెట్టాడు. అంటే దేవునికి ఇచ్చేటప్పుడు కూడా విలువైనవి మంచి మనసుతో ఇవ్వాలని. హేబెల్ ఏం చేస్తాడంటే మంచి మనసుతో ప్రథమమైన వాటిని వెతికాడు, వాటిలో బలమైన వాటిని వెతికాడు, తీసుకొచ్చి బలి అర్పించాడు. బలిపెట్టాడు. కయ్యూనేమో ఏదో ఇవ్వాలి కదా అని తీసుకొచ్చి కొంచెం ఆ బలిపెట్టి మీద పెట్టాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే హేబెలు అర్పణ అంగీకరించాడు. ఆ బలిపెట్టి మీద ఆకాశం నుంచి అగ్ని వచ్చి హేబెలు అర్పించిన అర్పణను దేవుడు దహించేసి కాల్చేసాడు. హేబెల్ అర్పణేమో కయ్యూను అర్పణేమో అలానే ఉంది. హేబెల్ అర్పణేమో దేవుడు అంగీకరించి దాన్ని కాల్చేసేసి ఆ తర్వాత ప్రియమైన వాళ్ళగా, అంటే దాని అర్థం ఏంటంటే అన్నయ్యకి తమ్ముని మీద కోపం వచ్చింది. దేవుడు హేబెల్ అర్పణ తమ్ముని అర్పణ అంగీకరించాడు కాబట్టి తమ్ముడిని ఇష్టపడ్డాడు, తమ్ముని అర్పణని ఇష్టపడ్డాడు. కాబట్టి నన్ను ఇష్టపడలేదు, నా అర్పణని ఇష్టపడలేదు అని చెప్పేసి తమ్ముని మీద కోపగించుకున్నాడు కయ్యూను. ఒక దినాన పొలంలో ఉన్నప్పుడు
కదా ఏం చేశాడంట, తమ్ముడి మీద కొట్టి చంపేసినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ రక్తము మొర దేవుని యొద్దకు రక్తము మొరపెడతా ఉంది. రక్తంలో ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం దేవునికి మొరపెడతా ఉన్నాడు. ప్రభువా నా తమ్ముడిని నాన్నని క్షమించమని మొరపెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అలాగ మొరపెడుతున్నప్పుడు దేవుడే వచ్చేసి అన్నాడట, కయ్యూను మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, మీ తమ్ముడు అని అడిగితే కయ్యూను అంటాడు, నా తమ్ముడు నేను కావాలవాడనా అని చెప్పేసి అన్నప్పుడు, నీవు చంపినటువంటి నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు మొరపెడుతుందయ్యా. అప్పుడు భయపడ్డాడు కయ్యూను, అయ్యో అని చెప్పేసి భయపడ్డాడు. దేవుడు శపించాడు కయ్యూని. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనల్లో ఉన్నటువంటి రక్తంలో ఉన్న ప్రాణం కూడా దేవునికి మొరపెడుతూ ఉంటుంది. అక్కడ పసివాడు మొరను దేవుడు ఎలా విన్నాడు, ఇక్కడ రక్తం యొక్క మొరను కూడా దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటూ బలారాధన నమ్మకంతో సాగినప్పుడు నీలో ఉన్న ప్రతి అణువును కూడా దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టే అనుభవంలో మనం కూడా భక్తి చేసుకోవాలి. కాబట్టి రక్తంలో ఉన్నటువంటి ప్రాణం కూడా దేవునికి మొరపెడతా ఉండి ఆ మొర విని దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం. అక్కడ చిన్నవాణి ప్రార్థన, ఆ ఏడ్పు విని, ఆ మొరను విని, చిన్నవాణి ఏడ్పును విని దేవుడే కదా కార్యం చేశాడు. అరణ్యంలో నీటి ఒడ్డును పుట్టించి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. ఇక్కడ రక్తం యొక్క మొరను విని దేవుడే దిగి వచ్చి కదా మరి శత్రువులు శపించేసాడు. దేవునికి స్తోత్రం. కయ్యూను శపించాడు అంటే మన శత్రువులు లేకుండా చేస్తాడు, మిత్రులుగా మార్చేస్తాడు. ప్రియమైన వాళ్ళు అన్ని అద్భుతం చేశాడు. మూడో విషయం కూడా మనం కొన్ని ఆ మాటలు వరుణ గురించి ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. దావీదు మొరపెట్టాడు, దావీదు మొరను ఆలకించాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ ఆదరు చిన్న బిడ్డ యొక్క మొరను ఆలకించాడు. మూడోది హేబెలు యొక్క రక్తం మొరను దేవుడు ఆలకించి అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగుగా చెప్పండి హల్లెలూయా. నాలుగో విషయం ఒకసారి గమనించుకున్నాం. యాకోబు గ్రంథం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామా? ఇక్కడ చూద్దాం. 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా దిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యముల అధిపతి ప్రభు యొక్క చెవులలో మీరు భూమి మీద సుఖముగా జీవించి రోగశక్తులు వందల మంది మీ హృదయంలో పోషించుకుంటుంది. మీరు నీతిమంతులైన వారికి శిక్ష విధించి చంపుదురు. అతను మేము ఎదురైపోయి దేవునికి మహిమ కలుగుతాం. ఇక్కడ కూలి మొరపెడుతున్నాం. ఏం మొరపెడుతున్నావా? కూలి. యజమానులు అంటే ఇప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు కూలి వాళ్ళకి కూలి ఇవ్వకుండా కొంతమంది బాధిస్తూ ఉంటారు యజమానులు. నేను ఒక కథల గురించి పని చేయించుకుంటాడంట. ఆ పని వాళ్ళ కూలీలో కూడా కమిషన్ తీసుకుంటారు. కూలి ఇవ్వకుండా బాధపడుతుంటారు. ఆ బాధ పెట్టినప్పుడంట ఆ పని వాని కూలంట దేవునికి మొరపెట్టుకుంటారు. ఇవ్వాల్సినటువంటి కూలి జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటే అది దేవునికి మొరపెట్టుకుంటాయా? పనివాడు ఉదయం సాయంత్రం పని చేశాడు కానీ ఇతను కూలి అతనికి ఇవ్వలేదయా యజమాని అని చెప్పేసి కూలి మొరపెడుతుంది. అర్థమైందా? ఏం మొరపెడుతుంది? మనకి ఎవరైనా కూలి ఎగ్గొట్టారు అనుకోండి, ఆ కూలి వారికి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉంటుందంట. అయ్యా ఆ కూలి ఇవ్వలేదయ్యా పిల్లడికి. పనివాడు ఉదయం సాయంత్రం కష్టపడి పనిచేసినా ఇతను కూలి ఇవ్వలేదని చెప్పేసి కూలి దేవునికి మొరపెడతా ఉంటుంది. ఆ కూలి మొరపెట్టడం వల్ల ఆ యజమానునికి శిక్షలు పడతాడు. కాబట్టి అర్థమైందా? అక్కడేమో పసిపిల్లవాడిని కన్నీరు మాకు దేవుడు విన్నాడు.
ఇక్కడ రక్తం యొక్క మరణం దేవుడు విన్నాడు, ఇక్కడ కూలి యొక్క మరణం కూడా దేవుడు వింటాడు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ దావీదు మొరపెట్టాడు. దావీదు మొర విని తనను సమస్యల నుంచి విడిపించాడు. వచ్చిన కష్టాల్లోంచి దేవుడు దూరంగా ఉండకుండా దావీదుకు వచ్చిన బాధలన్నిటిలోంచి విడిపించాడు. శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, అతడు నన్ను విడిపించు, నా ప్రార్థన ఆలకించెను అని దావీదు మొరపెడుతున్నాడు. దావీదుకు వచ్చిన బహు భయంకరమైన శ్రమల నుంచి విడిపించాడు. దావీదును మామయ్య చంపబోయాడు. దావీదుకు వచ్చిన కష్టాలు ఏంటంటే పిల్లనిచ్చిన మామయ్య చంపాలని చూశాడు. దావీదును రాజ్యము దావీదు అయితేనని చెప్పేసి ఏం చేశాడంట, ఆయన చంపాలని చూశాడు. అక్కడ నుంచి పారిపోయాడు, అరణ్యానికి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళా రాజ్యం చేస్తున్నప్పుడు తన కుమారుడే తనను చంపాలని చూశాడు. దావీదు ఎవరు చంపాలని చూశాడు? తన కుమారుడు అబ్షాలోమే తన తండ్రిని చంపి తన తండ్రికి బదులుగా తాను రాజు కావాలని ఆశపడ్డాడు. కానీ అబ్షాలోము చేతుల నుంచి దేవుడు మామయ్య చేతుల నుంచి విడిపించినట్లుగా అబ్షాలోము చేతుల నుంచి కూడా దావీదును విడిపించాడు. సింహము చంపడానికి వచ్చింది, సింహము నోటి నుంచి దావీదును దేవుడు విడిపించాడు. కాబట్టి అనేకులు ఆయనను చంపాలని ప్రయత్నం చేసిన ప్రియమైన వాళ్ళ దేవుడు దావీదు మొర విని కష్టకాలంలో దేవుడు అయ్యా నాకు విముఖుడుగా దూరంగా ఉండొద్దు, నాకు విరోధిగా ఉండొద్దు అని ప్రార్థన చేసినప్పుడు దావీదును అనేక ఆపదల నుంచి విడిపించాడు. రెండవది, హాగరు మొరపెట్టినప్పుడు పసిపిల్లవాని యొక్క మొర విని అరణ్యంలో నీటి ఓటును కొట్టించి, అంటే ఎక్కడ నీరు దొరకనటువంటి ఎడారిలో నీటి ఓటులు కలుగు చేసి బిడ్డల యొక్క దాహాన్ని తీర్చిన వాడు మన దేవుడు. అలానే నా జీవితంలో ఉన్న కష్టాలలో వచ్చి కదా ఒక మంచి ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు, ఎవరు ఆదుకొనలేరు అనుకున్నటువంటి కష్టాల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. నీ దాహం తీర్చగలిగిన వాడు, నీకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసు. దావీదును విడిపించాడు, నెమ్మదినిచ్చాడు, రాజుగా చేశాడు. అలానే చంటిబిడ్డ కుమారుని విన్నాడు, వారి దాహాన్ని తీర్చాడు. అరణ్యంలో నా దాహాన్ని కూడా ఆ కష్టాన్ని కూడా విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు. మూడోది, తమ్ముని చంపినా తమ్ముని రక్తంలోని మొర దేవుని వద్దకు వెళ్ళినప్పుడు జవాబిచ్చి తమ్ముని అంగీకరించిన వాడు దేవుడు, అన్నయ్యకి శిక్ష వేసిన వాడు దేవుడు. అలానే మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా, మన బంధువులు ఏమన్నా, మన బలగం ఉన్నా, లేకపోతే మన బంధువులు కాని వారు మన మీద శత్రువులుగా ఉన్నా ఏం చేస్తాడు దేవుడు? మన మొరను ఆలకించి శత్రు శేషం లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. విడిపించు. నాలుగవది, మనం పని చేసిన మనకు పని ఇవ్వకుండా, కూలి ఇవ్వకుండా ఎవరైనా బాధ పెట్టుకుంటే ఆ కూలి కూడా దేవుడికి మొరపెట్టి నీకు ఇప్పించేటట్టు చేయగలిగిన వాడు నీ సమర్థుడైన మన ప్రభు అయిన దేవునికి స్తోత్రం. చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక మనం చూపించి నేను ముగిస్తాను. ఇంకొక మాట చూపించి ముగించుకున్నాను. దేవుడు కాబట్టి మన జీవితంలో మనం కష్టాలలో విముఖులమై ఉండకూడదు. దేవుడు ఎప్పుడు విముఖుడుగా ఉంటాడు, మనల్ని ఆదుకుంటాడు, మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 వచ్చింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 వచ్చింది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 వచ్చింది. ఇలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుతూ దేవునికి మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొక్క చేరును కాగా దేవుడు వారి మూడుగురు విని అబ్రాహాము ఇస్సాకు యాకోబులు తాము చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులను చూచును. దేవుడి వారి యొక్క లక్ష్యం వచ్చేట్టు దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. పనులలో కష్టపెడుతున్నారు ఇశ్రాయేలీయులను, ఐగుప్తీయులు బాధ పెడుతున్నారు ఫరోలో. అయితే దేవుడు అంట
వాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధలో దేవునికి మొరపెట్టారట. దేవుడు ఆ మొరను విన్నాడా లేదా? ఐగుప్తీయులు పెడుతున్నటువంటి ఆ సమస్య నుంచి దేవుడు వారి మొరను విని వారిని విడిపించడానికి నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు. నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు. అలానే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాగ్దానాలు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. నిట్టూర్పు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరి దేవుడు విన్నాడంట. వారిని విడిపించడానికి దిగి వచ్చాడంట. అక్కడి నుంచి చూద్దామా? 3వ అధ్యాయంలో 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా జనుల ప్రజల బాధను నిశ్చయంగా చూచుకొని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటి వారి దుఃఖములు నాకు తెలిసి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించినట్టు ఆయన దేశంలో విశాలమైన మంచి దేశం ఉంది కనుక కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఆస్థానమైన పాలుజనుల దేశంలోని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరినది. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న మొర దేవుని యొద్దకు చేరినది. కాబట్టి నీవు నేను చేస్తున్న మొర ప్రార్థన దేవుని యొద్దకు చేరుద్దా లేదా? చేస్తేగా ఏం చేయాలంట? కష్టకాలంలో దేవుని మనం మొరపెట్టాలి. ఎలుగెత్తి ఏడవాలి. నీ బాధను బట్టి నువ్వు దుఃఖపడి దేవుని దగ్గర ఏడిస్తే నీ ప్రార్థన జవాబు. దావీదును విడిపించిన దేవుడు, ఇశ్రాయేలును విడిపించిన దేవుడు, హాగరు బాబును విడిపించిన దేవుడు, కయ్యను హేబెలు విషయంలో హేబెలు అర్పణ అంగీకరించి హేబెలు చనిపోయినా ఆ రక్తం మొర దేవుని దగ్గరికి చేరి ప్రార్థన ఆలోచించిన దేవుడు. ప్రియబిడ్డలారా, నువ్వు చేస్తున్న పనిలో నీవు సరైన జీతం రాకపోయినా నువ్వు బాధపడుతుంటే ఆ కూలి కూడా దేవుని దగ్గర మొరపెడుతుంటే తప్పకుండా ఆయన మొర వింటాడు. తమ వ్యక్తి పనులను బట్టి వారు యెహోవాకు మొరపెట్టగా ఆ మొర ఆయన ఎందుకు చేయలేదు. నువ్వు మొరపెట్టకపోతే ఆయన ఆలోచించు. ఆ కష్టంలో కూడా మనం నిద్రపోతాం, ఆ కష్టంలో దుఃఖపడతాం, మనుషుల మీద ఆధారపడతాం, వారి మీద వీరి మీద ఆనుకుంటుంటాం. దాని ప్రియమైన వల్ల దేవుని ఎందుకు రాలేదు, దేవునికి మొరపెట్టలేదు. కాబట్టి దేవునికి ఏం చేయాలంట? దేవా నా ప్రార్థన ఆలకించు, నా మొరకు నీ చెవి ఇవ్వని దావీదు ఎదుగా ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించాలి. కష్ట దినమున శ్రమకాలమున దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటావు, నన్ను ఆదుకోవట్లేదు అనుకుంటావు. కాదు కాదు, ఆయన దగ్గరగా ఉన్నాడు. శ్రమలలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు అని అర్థం. ఆయన విడిపించి మనల్ని గొప్పలు చేస్తారు. ఒక మాట చూద్దాము. కీర్తన గ్రంథం ఒక మాట చదివి ముగిస్తాం. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేది, నన్ను విడిపించి గొప్ప చేసేదనే మాట మనం చదువుతుంది. 91వ కీర్తన 15వ వచనం. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అతడు నాకు మొరపెట్టగా అతన్ని ఉత్తరం ఇచ్చేదను అన్నమాట. శ్రమలలో నేను తోడుగా ఉంటాను, విడిపిస్తాను, అతను నన్ను గొప్ప చేస్తాడు, నేను దీర్ఘాయుషిస్తాను, నా రక్షణ అతను చూపిస్తానని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి శ్రమలలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు, మనం విడిపించి గొప్ప చేస్తాడు. అలాంటి గొప్ప శుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. చెప్పండి ఆమేన్. మరపెట్టి బిడ్డలుగా ఉండి ఆయన ద్వారా మనం విడుదల పొందుతాం. ప్రార్థన చేస్తున్నాం.